హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ హీల్ పెయిన్, మడమ నొప్పి, ఇది సాధారణంగా రీజన్ ఏంటంటే ప్లాంటర్ ఫేషియైటిస్. ఈ ప్లాంటర్ ఫేషియైటిస్ అంటే అర్థం ఏంటంటే, ఈ మడమ ఎముక ఉంటుంది కదండి, దీన్ని క్యాల్కేనియం అంటాం. ఇది అండర్ సర్ఫేస్ అంటే పాదం కింద నుంచి ఆ క్యాల్కేనియం నుంచి ఒక టఫ్ కండలాగానే ఉంటుంది. టఫ్ స్ట్రక్చర్, కొంచెం కండ కంటే కొంచెం టఫ్గా ఉంటుందన్నమాట. సో దాన్ని ఫేషియా అంటాం. అది అక్కడి నుంచి ఈ టోస్ వరకు వెళ్తుంది. అంటే ఈ మడమ ఎముక కింద భాగం నుంచి ఈ వేళ్లలోకి అది వెళ్తుందన్నమాట. సో ఈ ఇది స్టార్ట్ అయ్యే ఏరియాలో కొంత ఇన్ఫ్లమేషన్ అంటే సమ్ ఇరిటేషన్ ఉండడం వలన ఆ ఇరిటేషన్ ఉండడాన్నే మనం ప్లాంటర్ ఫేషియైటిస్ అంటాము. దానివల్ల ఏంటంటే వీళ్ళకి మడవ నొప్పి రావడం. ఈ మడవ నొప్పి ఏమవుతుందంటే, ఏదైనా రెస్ట్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ నిద్రపోయి పొద్దున్నే లేచినప్పుడు ఈ కాలు కింద నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. కాలు కింద పెట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఒకటే కాదు, ఒక్కొక్కసారి ఈవెన్ మధ్యాహ్నం పూట ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటికి సాధారణంగా ఏం చేస్తారంటే, ఈ మెడిసిన్స్, ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మెడిసిన్, ఫిజియోథెరపీ చాలామందికి తగ్గుతూ ఉంటుంది. ఈ మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గని వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది చూస్తే, ఈ రకరకాల పద్ధతులతో ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే లోకల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వలన అక్కడ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి నొప్పి తగ్గడానికి ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా ఈ పాపులారిటీ వస్తుందండి ప్లాంటర్ ఫేషియైటిస్ని తగ్గించడానికి. ఈ పిఆర్పి అంటే మీకు అందరూ వినే ఉంటారు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ఈ మన బ్లడ్ డ్రా చేసి ఆ బ్లడ్ని ప్రాసెస్ చేసి దాన్ని అక్కడ ఇంజెక్ట్ చేయడాన్ని మనం పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాం. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఈ ప్లాంటర్ ఫేషియైటిస్లో నిజంగా పనిచేస్తాయా అంటే కొంత డేటా ఉన్నది. వీళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్లో ఇది నిజంగా సేఫేనా అంటే మనకి రెండు చూస్తారు. సేఫ్టీ, ఎఫికసీ అంటాం. అంటే అది మనకి పేషెంట్కి సేఫా కాదా. రెండోది అది పనిచేస్తుందా లేదా అనేది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ పెయిన్ స్కోర్స్, అంటే పెయిన్ ఎంత ఉంది, ఆ పెయిన్ స్కోర్సు కొన్ని అమెరికన్ ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ సొసైటీ అనేది ఒక సొసైటీ స్కోర్ ఉన్నదన్నమాట. అంటే ఈ నొప్పి వలన మనం ఈ కాలు ఒక్కొక్కసారి సరిగా నడవకపోవడం, అంటే కుంటుకుంటూ నడవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే నొప్పితో పాటు ఈ పేషెంట్ ఫంక్షన్ కూడా కొంత మారుతుందన్నమాట. సో ఈ స్కోర్స్ ఏం చేస్తాయంటే ఈ ఫంక్షన్ ఎలా ఇంప్రూవ్ అయింది, నొప్పి ఎలా తగ్గింది అనేది చూస్తాయి. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ ప్లాంటర్ ఫేషియైటిస్ పేషెంట్స్లో ఈ నొప్పి సిగ్నిఫికెంట్గా తగ్గి ఈ స్కోర్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్ ఈ ప్లాంటర్ ఫేషియైటిస్కి సో డెఫినెట్గా పనిచేస్తుంది, ఎక్కువ కాలం కూడా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి.